భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం అందరికీ గుర్తుండిపోయేలా చేసేందుకు ఏపీ సర్కార్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీంతో పాటు గిరిజన వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పే వేదికగా ప్రభుత్వం భావిస్తోంది. ఆగస్టు 1న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం వేడుకను అట్టహాసంగా నిర్వహించడంపై ఫోకస్ పెంచింది ప్రభుత్వం. ఇందులో భాగంగా దేశంలోనే అతిపెద్ద ధింసా నృత్య ప్రదర్శనను నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కేందుకు సిద్ధమవుతోంది. ఈ భారీ ప్రదర్శనలో మొత్తం 13,000 మంది గిరిజన కళాకారులు, బాలికలు, మహిళలు పాల్గొననున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా నుంచి 5,000 మంది, విశాఖ జిల్లా నుంచి 6,000 మంది, అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి 2,000 మంది ఈ ప్రదర్శనలో భాగస్వాములు కానున్నారు. ధింసా నృత్యం గిరిజనుల సాంప్రదాయ జానపద నృత్యం. సాధారణంగా 15 నుంచి 20 మంది సభ్యులతో కూడిన బృందాలు వలయాకారంలో తిరుగుతూ లయబద్ధంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. అయితే ఈసారి వేలాది మందితో ప్రపంచ రికార్డు నెలకొల్పాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధాని మోడీ ల్యాండ్ అవగానే భారీ ధింసా బృందం నృత్య ప్రదర్శనతో ఘనస్వాగతం పలకనుంది. ఈ ప్రదర్శన కేవలం ఒక సాంస్కృతిక కార్యక్రమం మాత్రమే కాదు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రకృతితో వారి అనుబంధం, సామూహిక ఐక్యతను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా నిలవనుంది.